కానీ కొంతమంది సాక్ష్యం ఎలా అయిపోయిందంటే చండాలంగా అవతల వాళ్ళు మాట్లాడుకునేటట్లు అయిపోయింది. ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరికి వాళ్ళు ఈరోజు చెప్పేది మాత్రం కొంచెం సీరియస్గా వినండి. సభ్య సమాజంలో నీ ప్రవర్తన, సంఘంలో నీ ప్రవర్తన ఆరోపించబడిందా, ఆక్షేపించబడిందా, లేకపోతే మంచి సాక్ష్యంగా వెలుగొందుతుందా? పర్సనల్ జీవితంలోకి వచ్చేటప్పటికి రాక్షసుల్లాగా ప్రవర్తించటం, ద్వంద్వ వైఖరి, డబల్ యాక్షన్, ద్విపాత్రాభినయం, ఇదంతా దేవునికి నచ్చదు, దేవునికి అసహ్యం కలిగించేది. ఈరోజు స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధులుగా, దీనులుగా, నీతిమంతులుగా, సాత్వికులుగా, మృదు స్వభావులుగా ఉన్న మనం దేవుని సన్నిధికి బయట మందిరం వెలుపట జీవితంలో కూడా నిజంగా అలాంటి మెయింటెనెన్సే కలిగి ఉన్నామా? లేకపోతే మన విశ్వరూపాలు అక్కడ బయటపడుతున్నాయా? ఒకవేళ కొన్ని సందర్భాల్లో మన విశ్వరూపాలు బయలుపరిచినట్లయితే మర్యాదగా మారు మనసు పొందాలి.